లో ఉన్న పార్టీలు కానీ పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది నాకు అర్థం కాదు. కిరణ్ రాయల్ సరే నీ విషయంలో ఏం జరిగింది అనేది నువ్వేదో రోబో 2.0 అని ఆయన అంటే దానికి నువ్వేదో చిట్టిరెడ్డా ఏదో పేరు పెట్టావు, వాళ్ళు పెట్టారు. అంటే నువ్వు చేసింది కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన పట్టుకొని చిట్టిరెడ్డి నువ్వు పెట్టడం కూడా తప్పే. ఐఎమ్ సారీ, మీరు ఫీల్ అయినా మంచిదే. అట్లాగే ఇక్కడ కూడా తిట్టుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళు కూడా పేర్లు పెట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు. దరిద్రం అది, వాళ్ళ స్థాయి కాదు అది, అలా చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు అలానే నువ్వు అలా పెట్టేసరికి వాళ్ళ కార్యకర్తలు నీ మీద పడ్డారు. నీ అయ్యో గతమంతా తవ్వారు, నిన్ను చెప్పాగా బోయేవారి వేటుకు గాయపడ్డ కోయిలని గిలగిల్లాడిపోయావు. ఇప్పుడు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, కిరణ్ రాయల్ ఎందుకు పెడుతున్నారు, ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఉంటే ఉండొచ్చా ఎప్పటి కానీ నువ్వు చెప్పావు, క్లారిటీ ఇచ్చావు, అది మీకు సంబంధించిన విషయం. నేనేమంటానంటే ఈ సంస్కృతిని మార్చాల్సిన అవసరం మీ పార్టీ మీద ఉంది, అపోజిషన్ పార్టీ మీద ఉంది, అందరి మీద ఉంది. దీనికి సంబంధించి నాయకులుగా అధికార ప్రతినిధులుగా ఉన్న మీరు, అంటే నాకు రాజేష్ చెప్పినట్టుగా మీరు కూడా దీని మీద ఏమైనా మీ పార్టీ దృష్టిలో మాట్లాడతారా బ్రీఫ్గా? సార్ ఒకటి మీరు ఇందాక అడిగారు కదా, అలిగేషన్ అనేది మీరు నేను లేకపోతే సాక్షి టీవీ సాక్షి పేపర్ చెప్పేది కాదు, కోర్టుకి వెళ్ళింది, కోర్టు చెప్తుంది అలిగేషన్ వాస్తవమా కాదా, కోర్టు చూసుకుంటుంది. ఇంక అవన్నీ అది మనకి పట్టి, ఎందుకంటే కోర్టు పరిధిలో పోకముందు ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎంతమందినే మాట్లాడచ్చు. అది కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టులో తెలిసిపోతుంది నిజమా అబద్ధమా, అలిగేషన్ వాస్తవం మాట్లాడితే వాడి మీద కూడా కేసు వేయొచ్చు అంటే సబ్జుడిస్ అని, అది అక్కడ చూసుకుంటాం సార్. రెండోది ఇక్కడ ఒక మాట్లాడే హక్కు ఈ ప్రపంచంలో దేశంలో ఎవరికైనా ఉంది, క్వశ్చన్ చేసే హక్కు ఎవరికైనా ఉంది. నేను ఒకటే సార్ చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా ఏదైతే వల్గర్ సోషల్ మీడియా ఉందో, వైసీపీ సోషల్ మీడియా, దీన్ని ఈ ఒక్క రోజుతో డిబేట్ తో పెట్టి ముగించేది అయితే కాదు. దీని మీద జరగాలి సార్, దీని మీద చర్చలు జరగాలి. అప్పుడే ఈ ప్రభుత్వం స్పందన, అప్పటికన్నా స్పందన రావాలి. ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నా కదా, స్వయాన లోకేష్ గారి, మంత్రి లోకేష్ గారికి తిరుపతిలో మీటింగ్ జరిగితే దాదాపు సగం మంది టీడీపీ నాయకులు అన్నారంట, సార్ మన సోషల్ మీడియా పూర్తిగా రిపోర్ట్ కొట్టేశారు, సోషల్ మీడియా లేదు, పూర్తిగా సర్వనాశనం అయిపోయింది, దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పారంట. అలానే చెప్తున్నాం మేము కూడా, జనసేన సోషల్ మీడియాలో కూడా రిపోర్ట్ కొట్టేశారని దొంగ సోషల్ మీడియా క్రియేట్ చేసుకున్నారు. అవన్నీ రిపోర్ట్లు కొట్టి ఒక్కొక్క రిపోర్ట్ కి 500 1000 చొప్పున డబ్బు వసూలు చేసుకుంటారు. ఇది వాస్తవం. 1000 రూపాయలు 500 వసూలు చేసి రిపోర్ట్లు కొడతారు. అవన్నీ గుర్తించాలి, వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి. ఎందుకంటే మీరైతే మీ పార్టీ నాయకత్వాలు, మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో దీని మీద మాట్లాడి ఒక పాలసీ డెసిషన్స్ తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. మనము చేయకూడదు, అవతల వాడిని కూడా ఉపేక్షించకూడదు. ఇప్పుడు చూడండి, ఇంతమంది ముందస్తు బెయిల్ మీద తిరుగుతున్నారు, ఇంతమంది ఇంకా చెలరైపోతున్నారు అని అంటే డెఫినెట్గా అది ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా ఉదాసీనతే. పట్టినట్టు వ్యవహరించిన ఏముందిలే అన్న వాళ్ళ కదా అంటారు, పడతారులే వాళ్ళే, ఏమొద్ది, లేకపోతే మాటలు అంటే వాతలు తేలుతాయారా ఒంటి మీద, అలా ఉండదు. సున్నిత మనస్కులు గాయపడితే చాలా భయంకరమైన ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం ఇది. దీని మీద సీరియస్గా లేకపోతే కష్టం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ.